తేజోనిధి సకల రోగ నివారకుడు ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుని వాహనంపై అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామి. సూర్య జయంతిని పురస్కరించుకుని తిరువాడ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు వెంకటాచలానికి చేరుకుని గోవిందుడికి మంగళహారతులు పలికారు. తిరుమలలో కొనసాగుతున్న మినీ బ్రహ్మోత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకైతే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో స్వామివారు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి కొలువు తీరి తిరుమల మాడవీధుల్లో భక్తులను అనుగ్రహిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ మాడవీధుల్లో పూర్తిగా గ్యాలరీల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం నిండిపోయిన పరిస్థితి ఉంది. భక్తుల్ని అనుగ్రహిస్తూ మాడవీధుల్లో మలయప్ప స్వామి దర్శనం ఇస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దేశ నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు, దాదాపు 2.5 లక్షల మంది భక్తులు వస్తారంటే అంతకంటే పైచిలుకు భక్తులు కూడా తరలి వచ్చిన నేపథ్యంలో అంటే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అదేవిధంగా స్వామివారిని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారు వాహనం కనబడంగానే గోవింద నామస్మరణతో కూడా మారుమవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ స్వామివారి దర్శనం మాడవీధుల్లో వస్తున్న నేపథ్యంలో అటు గోవింద నామస్వరాలతో కూడా సరే మారుమోగుతున్న పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు మలయప్ప స్వామి మాడవీధుల్లో సూర్యప్రభ వాహనంపై ఏదైతే సూర్య జయంతిని పురస్కరించుకొని ఇవాళ ఉదయం 5:30 నుంచి కూడా సరే ఈ యొక్క వాహన సేవ మొదలైంది. కంటిన్యూగా ఈ యొక్క వాహన సేవ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడానికి కూడా సరే భక్తులతో పాటు ప్రముఖులు కూడా సరే పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వచ్చిన పరిస్థితుల్లో ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి కూడా మనం చూడొచ్చు. గోవింద నామస్వరాలతో స్వామివారి వాహనాన్ని కూడా సరే దర్శించుకోవడానికి కూడా అట్లా స్వామివారి దర్శనానికి కూడా సరే పెద్ద ఎత్తున భక్తులు కూడా పోటెత్తిన పరిస్థితుల్లో ఇట్లా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం ఇట్లా లక్షలాది మంది తరలి వచ్చినటువంటి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అన్ని టీటీడీ ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితుల్లో స్వామివారి దివ్య మంగళ రూపాన్ని మనం దర్శిస్తున్న పరిస్థితి అయితే కూడా చూడొచ్చు. ఏదైతే స్వామివారు అశ్వవాహనాలపై కూడా ఆ యొక్క వాహనాలపై కొలువి తీరి మలయప్ప స్వామి ఇక్కడ భక్తులకి దర్శనమిస్తున్న పరిస్థితుల్లో అట్లా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ పెద్ద సంఖ్యలో కూడా సరే భక్తులు రావడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన పోలీస్ టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా సరే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేసిన పరిస్థితుల్లో అట్లా వచ్చినటువంటి భక్తులు కూడా సరే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వీలుగా కూడా సరే గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఉదయం అయితే 5:30 గంటలకి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క సూర్యప్రభ వాహనంతో మొత్తం స్వామివారి ఇవాళ 7 వాహనాలపై భక్తులను అనుగ్రహించే పరిస్థితి అయితే కూడా చూస్తున్నాం. అదేవిధంగా రాత్రి అయితే 9 గంటలకు చంద్రప్రభ వాహనంతో ముగియనున్నటువంటి ఈ యొక్క మినీ బ్రహ్మోత్సవంగా చెప్పుకునేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవ వేడుక అంగరంగ వైభవంగా కూడా సరే తిలకించడానికి అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం మనం సూర్యప్రభ వాహనంపై అయితే శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తూ కూడా సరే మాడవీధుల్లో విహరిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ స్వామివారు కనపడగానే ఈ పక్కున్నటువంటి అయితే వేలాది మంది భక్తులు కూడా సరే గోవింద నామస్వరంతో తిరుమాడ వీధులు కూడా సరే మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సూర్య జయంతి పురస్కరించుకొని కూడా అందులోనూ స్వామివారికి ఇష్టమైనటువంటి సూర్య జయంతి ఆదివారం రావడంతో పెద్ద సంఖ్యలో కూడా సరే తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ఏ స్థాయిలో కూడా భక్తులు వచ్చినప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా సరే తిరుమల టీటీడీ దేవస్థానం వచ్చిన భక్తులకి గ్యాలరీల ద్వారా కూడా ఆ యొక్క దర్శన ఏర్పాట్లు చేసుకునే విధంగా వీలుగా కూడా చేసిన పరిస్థితుల్లో చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా సరే ఈ యొక్క స్వామివారి దర్శనం కోసం ఈ యొక్క మాడవీధుల్లో భక్తులు పూర్తిగా గ్యాలరీలు అయితే నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలకు కూడా సరే పెద్ద ఎత్తున భక్తులు ఈ యొక్క మినీ బ్రహ్మోత్సవం తిలకించడానికి కూడా అదే స్థాయిలో భక్తులు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం స్వామివారు మాడవీధుల్లో సూర్యప్రభ వాహనంపై అయితే భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తున్న పరిస్థితుల్లో అటు వచ్చినటువంటి భక్తులకి ఉదయం టిఫిన్ కాడి నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ ఇచ్చే వీరుగా దాదాపు 14 రకాలైనటువంటి మెనూతో కూడా సరే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. 52 ఫుడ్ కోర్టుల ద్వారా ఈ యొక్క అందించేటట్టు ఆహారం కూడా అందిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే వచ్చినటువంటి ఈ యొక్క లక్షలాది మంది భక్తులు కూడా సరే అట్లా తాగునీరుతో పాటు అన్నపానాలు కూడా అందించే విధంగా కూడా భక్తులు దర్శిస్తున్నాం. చూడొచ్చు స్వామివారు ఏదైతే మాడవీధుల్లో విహరిస్తున్నంత సోపు కూడా సరే అట్లా వచ్చినటువంటి యొక్క భక్తులు గోవింద నామ స్వరంతో శ్రీనివాస గోవింద అనే నామన స్వరం చేస్తూ కూడా సరే తిలకిస్తూ స్వామివారిని అనుగ్రహిస్తూ అక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులందరూ కూడా స్వామికి నిరాజన
నీరాజనం అయితే హారతినిస్తూ కూడా పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున అటు విఐపీలు అటు భక్తులకు రావడంతో కూడా సరే టీటీడీ ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం ఈ పక్క ఒక్కసారి చూసుకుంటే స్వామివారిని తిలకించడానికి వచ్చినప్పుడు భక్తులు హారతులతో నీరాజనం పలుకుతున్న పరిస్థితుల్లో కొందరైతే వాళ్ళ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుంటూ మళ్ళీ చూడగలమా ఇలాంటి స్వామివారి దివ్యమంగళ రూపం అంటూ కూడా సరే చూస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. ఏదైతే భక్తులు తమ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాన్ని చూడడానికి అదేవిధంగా తిరుమలలో ఆ స్థాయిలో కూడా ఏదైతే అరసవల్లిలో ఏ స్థాయిలో అయితే జరుగుతుందో మినీ బ్రహ్మోత్సవ స్థాయిలో తిరుమలలో కూడా అదే స్థాయిలో కూడా సరే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడంతో మాడవీధులన్నీ కూడా సరే నిండిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గోవిందనామ స్వరంతో అదే తిలకిస్తున్న పరిస్థితి. గోవింద శ్రీనివాస ఆపదముక్కుల వాడ అంటూ కూడా సరే భక్తులు స్వామివారి నామజపం చేస్తూ కూడా సరే పవిత్రమైనటువంటి ఈ యొక్క రథసప్తి మనవాడు సూర్యప్రభ వాహనంపై స్వామివారు విహరిస్తుంటే భక్తులు అనుగ్రహిస్తూ కూడా సరే స్వామివారు అనుగ్రహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూడొచ్చు భక్తులైతే పెద్ద ఎత్తున తరలి రావడంతో కూడా సరే అటు స్వామివారిని తిలకించడానికి కూడా సరే పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన పరిస్థితి ఉంది. 4 మాడ వీధుల్లో విహరిస్తున్నంతసేపు కూడా సరే స్వామివారి గోవిందనామ జపంతో కూడా సరే భక్తులు పులికిస్తూ స్వామివారి జపనామం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క సూర్యప్రభ వాహనాన్ని దర్శించడం వల్ల తమ సమస్త 7 జన్మాల పాపాలు కూడా నశిస్తాయనేసి పురాణాలు చెబుతున్న నేపథ్యంలో స్వామివారి యొక్క రథసప్తమి వేడుకల్లో భాగంగా మొదటి వాహనమైనటువంటి సూర్యప్రభ వాహనంపై మాడవీధిలో భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారి విహరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది.